ఆయుష్ కోర్సుల అడ్మిషన్ వివరాలు. ఫేజ్ 1 రిపోర్టింగ్, మేనేజ్మెంట్ మరియు ఆల్ ఇండియా కోటా ఆప్షన్లు ప్రారంభం. అమరావతి 2025 సంవత్సరానికి సంబంధించిన నీట్ యూజీ క్వాలిఫైడ్ విద్యార్థుల కోసం ఆయుష్ కోర్సుల అడ్మిషన్ ప్రక్రియ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే విద్యార్థులు ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా మరియు ఆల్ ఇండియా కోటా కేటగిరీలలో తమ రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. కన్వీనర్ కోటాకు సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ కూడా ఇప్పటికే విడుదలైంది. సీట్ అలాట్మెంట్ పొందిన విద్యార్థులు తమకు వచ్చిన కాలేజీ నచ్చితే అక్టోబర్ 18వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు కాలేజీలో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. రిపోర్టింగ్ అంటే విద్యార్థి మరియు తల్లిదండ్రులు కలిసి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్, ట్యూషన్ ఫీజు రసీదులతో కాలేజీకి వెళ్లి జాయిన్ అవ్వడం. కేవలం మేం జాయిన్ అవుతామని చెప్పడం రిపోర్టింగ్ కాదు. విద్యార్థులు యూనివర్సిటీ ఫీజుగా 8,600 రూపాయలు చెల్లించి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఆర్డర్తో పాటు ప్రొవిజనల్ మరియు ఫైనల్ వెరిఫైడ్ అప్లికేషన్ ఫామ్స్ ప్రింట్ తీసుకొని అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో కలిపి కాలేజీకి వెళ్లాలి. ట్యూషన్ ఫీజు మొత్తం కాలేజీ ప్రాస్పెక్టస్ లేదా వెబ్సైట్లో పొందుపరచబడుతుంది. అయితే ఒకవేళ విద్యార్థికి వచ్చిన కాలేజ్ నచ్చకపోతే లేదా ఇతర కోర్సుల కోసం ప్రయత్నిస్తుంటే ఫేజ్ 1లో జాయిన్ అవ్వడం తప్పనిసరి కాదు. యూనివర్సిటీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫేజ్ 1 సీటును వదిలివేసినా సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి 8,600 రూపాయలు యూనివర్సిటీ ఫీజు చెల్లించిన తర్వాత తదుపరి రౌండ్లలో మళ్లీ ఆ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ ఒకవేళ ఫేజ్ 1లో వచ్చిన సీటు వద్దు అని నిర్ణయం తీసుకుంటే ఆ కాలేజీ రెండవ రౌండ్ వెబ్ ఆప్షన్లలో అందుబాటులో ఉండదు. కాబట్టి విద్యార్థులు ఈ నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయుష్ కోర్సుల్లో సీట్లు పరిమితంగా ఉండటం వల్ల కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ఇక మేనేజ్మెంట్ కోటా మరియు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ రెండు కేటగిరీలకు వెబ్ ఆప్షన్లు అక్టోబర్ 16 ఉదయం 10 గంటల నుండి అక్టోబర్ 17 సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు ఆయా కోటాలకు సంబంధించి యూనివర్సిటీ అందించిన లింకు ద్వారా ఆప్షన్లు ఇవ్వవచ్చు. ఈ కేటగిరీలలో రిజర్వేషన్లు ఉండవు. కేవలం మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. మేనేజ్మెంట్ కోటాలో సీట్ అలాట్మెంట్ వచ్చిన విద్యార్థులు రూ. 21,100, ఆల్ ఇండియా కోటాలో వచ్చిన విద్యార్థులు రూ. 8,600 చెల్లించి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. మేనేజ్మెంట్ కోటాలో ప్రతి కాలేజీకి 42 సీట్లు, ఆల్ ఇండియా కోటాలో 15 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేటగిరీలలో గవర్నమెంట్ కాలేజీలు అందుబాటులో లేవు, కేవలం ప్రైవేట్ కాలేజీలే ఉన్నాయి. అదేవిధంగా ఆయుష్ కోర్సుల క్లాస్ వర్క్ అక్టోబర్ 30న ప్రారంభమయ్యే అవకాశం ఉందని యూనివర్సిటీ ప్రకటించింది. కౌన్సిలింగ్ షెడ్యూల్ కొంత వాయిదా పడినందున క్లాస్ ప్రారంభం నవంబర్లో జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు వెబ్ ఆప్షన్స్, అలాట్మెంట్ లేదా రిపోర్టింగ్ సమయంలో టెక్నికల్ ఇష్యూస్ ఎదుర్కొంటే యూనివర్సిటీ ఇచ్చిన హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించవచ్చు. అలాగే సెలవు దినాల రోజుల్లో కూడా కాలేజీలలో రిపోర్టింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఏదైనా సీటు వదిలివేయడం లేదా జాయిన్ అవ్వడం వంటి నిర్ణయం తీసుకునే ముందు తప్పనిసరిగా కాలేజీ ప్రిన్సిపల్ను సంప్రదించి సర్టిఫికేట్స్, ట్యూషన్ ఫీజు రీఫండ్ విషయాలు తెలుసుకోవాలి. కాంపిటీషన్ తీవ్రంగా ఉండటం వల్ల ప్రతి సీటు విలువైనది అని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా నీట్ యూజీ 2025లో ఆయుష్ అడ్మిషన్ పొందిన విద్యార్థులు అక్టోబర్ 18లోపు ఫేజ్ 1 రిపోర్టింగ్ పూర్తి చేసి సెకండ్ రౌండ్ కోసం సిద్ధంగా ఉండాలని యూనివర్సిటీ సూచించింది. మేనేజ్మెంట్ మరియు ఆల్ ఇండియా కోటా వెబ్ ఆప్షన్లు అక్టోబర్ 16, 17 తేదీలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమకు వచ్చిన సీటు, భవిష్యత్తు అవకాశాలు మరియు ఫ్రీ ఎగ్జిట్ పాలసీలను బట్టి తెలివిగా నిర్ణయం తీసుకోవాలని సూచించబడింది.